నమస్తే, నేను నవీన్. ఇవాల్టి డిఎన్ఏ షోకి స్వాగతం. తెలంగాణలో ఎక్కడ చూసినా సర్వే అంశాలపైనే చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర పథకాలతో పాటు ఆ పథకాలు ఏ విధంగా ప్రజలకి అందుతున్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ ఏడాది తర్వాత ప్రజలు ఉన్నటువంటి అంశాలపై కూడా ఇటు సర్వే కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కాలంలోనే కేసీఆర్ ఒక సర్వే కూడా తెప్పించుకున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, వారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు ప్రజలకు అందాయి, ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాయనే అంశాలపై కూడా కేసీఆర్ తాజాగా ఒక సర్వే కూడా తెప్పించుకున్నారు. ఆ సర్వే ఆధారంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన సంబంధించినటువంటి అంశాలు, ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, దాదాపు ఒక నియోజకవర్గంలో దాదాపు 1000 మంది దగ్గర కూడా శాంపిల్స్ కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు రైతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకా ఇతర విభాగాల్లో ఉన్నటువంటి వారి నుంచి కూడా కేసీఆర్ ఈ సర్వే కూడా చేపట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో అనేక అంశాలపై కూడా వారు అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పాలన సంబంధించినటువంటి అంశం, గతంలో ఉన్నటువంటి గ్రాఫ్ కావచ్చు, ఇప్పుడు దాదాపు 2-3% పడిపోయినట్టు కూడా ఈ సర్వేలో తేలినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉన్నారు, వారు సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ యాక్టివ్నెస్ కావచ్చు, హరీష్ రావు యాక్టివ్నెస్ కావచ్చు, కానీ కేసీఆర్ సైలెంట్పై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశాలపై కూడా సర్వే కూడా తెప్పించుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ మనం గతంలో కూడా చూసాము, సైలెంట్ ఉంటారు, ఒక్కోసారి ప్రజల ముందుకు వస్తారు, వారి వైలెన్స్ ఏందో కూడా చూపించినటువంటి సందర్భాలు చాలాసార్లు చూసాం. అంటే అందరూ కూడా అనుకుంటున్నారు మౌనం ఉన్నారు కేసీఆర్ ఎందుకని. కానీ ఖచ్చితంగా ఈ సర్వే తర్వాత కూడా కేసీఆర్ ఇంకా యాక్టివ్ కాబోతున్నారు. ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక రోజు చూసుకొని కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఏడాది వరకు వారికి సమయం ఇద్దాము, చూద్దాం ఏం జరగబోతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాబోతుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఇటీవల కాలంలో జరిగినటువంటి సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ తాజాగా ఉన్నటువంటి సర్వేలో మాత్రం ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న తర్వాత ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. రైతే రాజ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంది, కానీ రైతుల మోసం చేసేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తుందని చెప్పేసి కొంత ఈ సర్వేలో కూడా తేలినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి కేసీఆర్ మాత్రం యాక్టివ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు కేసీఆర్ ప్రజల ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇంకా యాక్టివ్ చేసేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూసాము, కవిత సంబంధించినటువంటి అరెస్ట్ విషయం కావచ్చు, కేటీఆర్ సంబంధించినటువంటి విషయం ఈడీ కావచ్చు, ఇటు ఏసీబీ అధికారులు విచారణ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు హరీష్ రావు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎక్కడ కూడా ఇంత జరిగినా కూడా కేసీఆర్ మౌనం పాటించారు. స్వయంగా తన సొంత బిడ్డ జైలుకు వెళ్ళినటువంటి సమయంలో కూడా కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ స్వయంగా ఆ జైలు దగ్గరికి వెళ్ళి కవితను కలిశారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా వెళ్ళలేదు, కేవలం కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. కానీ ఈ ఏడాదిలో జరిగినటువంటి పరిణామాలంతా కూడా ఈసారి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కేసీఆర్ బయటకు వచ్చి జరిగినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు కూడా చెప్పుకుంటూ అనేక నియోజకవర్గాల్లో సభలు కూడా ఏర్పాటు చేస్తూ జరిగినటువంటి పరిణామాలు చూపిస్తూ ఒక స్క్రీన్ ద్వారా ప్రతి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై కేసీఆర్ వివరంగా చూపించేటువంటి అవకాశాలను కూడా తెలుసు. దీనికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇటు కేసీఆర్ సంబంధించినటువంటి టీం రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కేసీఆర్ యాక్టివ్ అయితే కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మరోవైపు కేసీఆర్ యాక్టివ్ అయితే బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం బీజేపీ అధికారం ఉంది సెంట్రల్లో, బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అదేవిధంగా బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.